ఈ రోజు మనతో ఉన్నారు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అన్నమాట చేతన్ భరద్వాజ్ గారు. ఇన్ని రోజులు నేను ట్రై చేసిన మూవీస్ ఒక కైండ్ ఆఫ్ నాకు ఆపర్చునిటీ వచ్చిన ఒక కైండ్ ఆఫ్ కలర్ లైక్ RX100 కానీ లవ్ రిలేటెడ్ కలర్ ఎక్కువ వచ్చాయి. సో ఇది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేయడం అనేది మీకు బర్డెన్గా ఏమైనా అనిపించిందా? నేను డెఫినెట్లీ కంఫర్ట్ జోన్లో ఎప్పుడు ఉండడానికి ఇష్టపడినండి. మీరు చెప్పిన ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా హీరో ఇమేజ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అంటారా? హీరో రేంజ్ బట్టి సబ్జెక్ట్ రేంజ్ బట్టి ఉంటుంది అనుకుంటాను. సబ్జెక్ట్ ఎలా ఇవాల్వ్ అవుతుంది, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మంచి హై ఇచ్చింది, అందరిని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోయినా సరే ఆ సీన్స్ అంతే హై ఇస్తాయి అన్నట్టు ఒక డైరెక్టర్ అన్నారు. దాని మీద పెద్ద కాంట్రవర్సీ నడిచింది. అది అలా ఉండదు యాక్చువల్లీ నా దృష్టిలో. ఎందుకంటే ఈరోజు మనతో ఉన్నారు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అన్నమాట చేతన్ భరద్వాజ్ గారు. ఈ మధ్యనే హరోం హరా సినిమాతో మన ముందుకు వచ్చారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ గురించి మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ చేతన్ గారు. హలో అండి. హాయ్. హరోం హరా సినిమాకి కొంత మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ అల్టిమేట్గా మీ మ్యూజిక్ అయితే హైలైట్ అని చెప్పి అందరూ అంటున్నారు. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ మూమెంట్ డెఫినెట్లీ. ఎందుకంటే ఆడియన్స్ అందరూ ఇన్ని రోజులు నేను ట్రై చేసిన మూవీస్ ఒక కైండ్ ఆఫ్ నాకు ఆపర్చునిటీ వచ్చిన ఒక కైండ్ ఆఫ్ కలర్ లైక్ RX100 కానీ లవ్ రిలేటెడ్ కలర్ ఎక్కువ వచ్చాయి. సో ఇప్పుడు హ్యాపీ థింగ్ ఏంటంటే హరోం హరాతో కొంచెం ఆ రస్టిక్ కైండ్ ఆఫ్ అప్రోచ్కి ఆడియన్స్కి ప్రొజెక్ట్ చేసే ఆపర్చునిటీ వచ్చింది నా నుండి వచ్చే అవుట్పుట్. సో వెరీ హ్యాపీ. యా డెఫినెట్లీ చాలా సాటిస్ఫైయింగ్ రిజల్ట్. ఆడియన్స్ నుండి అంత గుర్తింపు రావడం, వర్క్ బాగుందని, అది వెరీ హ్యాపీ మూమెంట్ నిజంగా. ఓకే, ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఒక మాస్ సినిమాకి వర్క్ చేయడం? ఇంత వచ్చిన రిజల్ట్తో కావచ్చు, మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు? యా డెఫినెట్లీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ చాలా పాజిటివ్గా చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యే ఎలిమెంట్ మొదటి స్టార్టింగ్ నుండి కూడా డైరెక్టర్ ఒక ఇన్ని రోజులు నేను చేసిన కలర్ ఒక కైండ్ ఆఫ్ మూవీస్ చేశాను. లవ్ స్టోరీస్ కానీ కోర్ యాక్షన్ డ్రివెన్ మూవీస్ ఎప్పుడూ చేయలేదు. సో అలా ఆన్బోర్డ్ చేసుకున్న రోజు నుండి చాలా ఛాలెంజింగ్గా చేయాలి ఈ సినిమా. ఎందుకంటే నాకు ఇష్టమైన కలరే ఇన్ఫ్యాక్ట్ ఈ కైండ్ ఆఫ్ రస్టిక్ కైండ్ ఆఫ్ ఆ రానెస్ చూపించడం ఇష్టం. అందుకే RX100లో కూడా నిప్పై రగిలే కానీ ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ అన్నీ కూడా ఆ రస్టిక్ రానెస్నే క్రియేట్ చేయడానికి ఇష్టపడతా. అఫ్కోర్స్ RX100 ఒక కైండ్ ఆఫ్ ఆ ఇన్నోసెన్స్ డ్రివెన్గా వెళ్తుంది, హీరో క్యారెక్టరైజేషన్ కానీ. సో అది ఉన్నా కూడా ఇన్నోసెన్స్ ఎక్కువగా ఉంది. ఇందులో ఏంటంటే మొదటి నుండి ఒక గ్రే షేడ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ మొదటి నుండే గ్రో అవుతుంది కాబట్టి. సో ఇందులో మచ్ హయ్యర్ డోసేజ్లో నేను ట్రై చేయడానికి నాకు స్కోప్ దొరికింది. సో ఇది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేయడం అనేది మీకు బర్డెన్గా ఏమైనా అనిపించిందా? అంటే టీం నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి? నేను డెఫినెట్లీ కంఫర్ట్ జోన్లో ఎప్పుడు ఉండడానికి ఇష్టపడినండి. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే మ్యూజిక్ అనేది న్యాచురల్గా ఇవాల్వ్ అవ్వాల్సిన ప్రాసెస్. అంటే నేను ఒక మంచు పర్వతం దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఒక కోర్ ఇన్నోసెన్స్ నేను గ్రాస్ప్ చేయగలగాలి అంటే నాలో ఓపెన్నెస్ ఉండాలి. అంటే ఓపెన్నెస్ టువర్డ్స్ ఇప్పుడు ఆ మంచు కరుగుతున్న టోన్ ఉందనుకోండి, మంచు కరుగుతున్న టోన్ నుంచి కూడా ఒక ఇన్నోసెంట్ ఫెదర్ టచ్ రిలేటెడ్ ఒక మెలోడీ నాకు ట్రిగ్గర్ అయ్యే న్యాచురల్గా యాక్సెప్టెన్స్ ఉండాలి. నేచర్ని న్యాచురల్గా మనం యాక్సెప్ట్ చేస్తే అంటే చుట్టుపక్కల సొసైటీ కానీ లేకపోతే ఏమంటారు మన ఎవరైనా ఇన్వాల్వ్మెంట్లు కానీ లేకుండా ఓపెన్గా ఆలోచించడానికి ఎప్పుడు స్కోప్ పెట్టుకుంటే, అంటే చేసిన సాంగ్స్ కూడా నేను జనరల్గా ఎక్కువ ఇష్టపడిను మళ్ళీ పదే వినడానికి. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ వేవ్ లెంత్లో ఆల్రెడీ ట్రై చేశాను కదా అనుకుని ఇంకా కొత్తగా ఇంకేం చేయొచ్చు. అది ఉండాలి అంటే మన నేచర్లోని ఇన్నోసెన్స్, కంపోజిషన్ నేచర్లో ఇన్నోసెన్స్ ఉండాలి ఎప్పుడు. సో దానికి ఇన్వాల్వ్మెంట్స్ లేకుండా ఒక్కోసారి ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోండి, రిక్వైర్మెంట్ ఇలాగే చేయాలని అడుగుతారు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ హీరో కానీ. మేబీ మోస్ట్లీ డైరెక్టర్స్ ఎక్కువ శాతం ఉంటారు. సో డైరెక్టర్స్ జనరల్గా స్టోరీ రాసుకున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ కలర్లో నేను ఊహించుకుంటున్నాను ఆడియోని అనుకుంటారు. ఆబ్వియస్గా అది కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు దాన్ని బట్టి పిక్చరైజేషన్ వైబ్ కానీ అన్నీ ఆలోచించుకుని ఉంటారు మ్యూజిక్ కంపోజర్ దగ్గరికి వచ్చే ముందే. సో ఆ ప్రాసెస్లో వాళ్ళ నుండి నేను తీసుకున్న ఆ ఇన్పుట్ని, ఆ రెఫరెన్స్ ఇన్పుట్ తీసుకుని నేను అలా చేయకుండా అందులో అతనికి ఏం నచ్చింది అన్న ఎంటర్టైన్ తీసుకోవడానికి ఇష్టపడతాను, గ్రాస్ప్ చేయడానికి ఇష్టపడతాను. డైరెక్టర్కి రిక్వైర్మెంట్ ఏంటి, ఆ పాటలో ఏం నచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలిమెంట్లో ఏం నచ్చింది, అంటే ఆ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా మ్యూజిక్ అనేది ఎక్స్పీరియన్స్ మచ్ మోర్ దాన్ ఒక టోన్ కన్నా
ఒక ఎక్స్పీరియన్స్ నుండే పుడుతుంది ఇంకో కొత్త టోన్. అందుకే జానర్స్, సబ్ జానర్స్ అన్నీ పుడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యకాలం చాలా సబ్ జానర్స్ పుడుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ జానర్ నుండే ఇప్పుడు చాలా చాలా కొత్త కొత్త జానర్స్, పియానో, ఇవన్నీ జానర్స్ అన్నీ పుడుతున్నాయి, కొత్త కొత్త జానర్స్. సో 100% షూర్గా అవి ఎందుకు పుడతాయి అంటే, ఒక మనిషి ఆలోచించే విధానంలో ఒకటి ఆల్రెడీ ఆలోచించాం కదా, ఇంకో కైండ్ ఆఫ్ అప్రోచ్లో ఏమన్నా ఆలోచిద్దామా, అది కంప్లీట్లీ ఓపెన్ వితౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అలాంటి కైండ్ ఆఫ్ స్కోప్ ఇంకా బెటర్గా దొరుకుతుంది. బట్ జనరల్గా కొన్ని టైమ్స్లో ఆల్రెడీ డైరెక్టర్ ఒక ఐడియాలజీతో వస్తారు కాబట్టి ఆ డ్రివెన్ ఎంటిటీలోనే నేనెంత కొత్తగా చేయాలి. సో అలా ఎప్పుడు నేను కొత్తగా ఆలోచించడానికే ఇష్టపడతాను మోస్ట్లీ. ఒక్కోసారి తప్పక ఏమైనా రిఫరెన్స్ నా ముందు సినిమాల్లో ఏదో ఒక పాట నచ్చి డైరెక్టర్ అప్రోచ్ అవ్వచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ దాంతో ఆల్రెడీ సబ్జెక్ట్ కొంత రాసుకుని ఉండొచ్చు. మాంటేజెస్ ఈ మధ్యకాలం ఎక్కువ మాంటేజెస్ వస్తున్నాయి మూవీస్లో. మోస్ట్లీ స్ట్రైట్ ఏదో ఒక సెట్ సాంగ్లోనే ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మూవీస్ తప్ప ఒక కంటెంట్ డ్రివెన్గా ఏమైనా డ్రైవ్ చేద్దాం అనుకుంటే మాంటేజెస్ ఎక్కువ ఉంటున్నాయి. సో అలా ఆలోచించుకుని ఉంటారు కాబట్టి డైరెక్టర్, దానికి కొంచెం అతను అనుకున్న అప్రోచ్కి నన్ను అప్రోచ్ అయినప్పుడు మరి దానికి దగ్గరలో అయినా ఒక వైబ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఎగ్జిస్టింగ్ కైండ్ ఆఫ్ వైబ్ క్రియేట్ చేసిన మూమెంట్స్ 2-3 వచ్చి ఉంటాయి నాకు ముందు సినిమాలో చేసిన వాటిల్లో. బట్ మోస్ట్లీ నేను కొత్తగా చేయడానికి ఇష్టపడతాను ఎప్పుడైనా. ఇది మీకు 10th మూవీ కదా హరోం హరా? యా 10th మూవీ. మీరు ఇండస్ట్రీకి వచ్చి 6 years అవుతుంది ఆల్మోస్ట్. యా. సో మీలో ఉన్న మాస్ని ఎన్నాళ్ళు ఎలా దాచారు? దాచిందేం మూమెంట్ లేదండి. జనరల్గా ఒక్కటే ఏంటంటే కంపోజిషన్. వన్ మోర్, మా ఫ్రెండ్ నేను కలిసి చూసాం సినిమా. ఓకే. చూసినప్పుడు ఒక సీన్ వస్తుంది, కాలేజ్ ఫైట్ సీన్ ఒకటి, మళ్ళీ ఇంటర్వెల్ బ్లాక్ సీన్ ఒకటి. రెండిట్లో దగ్గర ఒక మ్యూజిక్ వస్తుంటే ఏంటి ఎవరు కొట్టింది, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు చెప్పారు అందరూ. కాదు మన RX100 మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ అంటే మనోడు షాక్ అయ్యాడు ఒక్కసారిగా. ఆ రేంజ్ అవుట్పుట్ ఇచ్చారు మీరు. సో ఇన్నాళ్ళు ఎలా దాచారు ఈ మాస్ని మొత్తం? అంటే డైరెక్టర్స్ మిమ్మల్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదా, లేకపోతే దీన్ని ఎవరు గమనించలేదా? బేసిక్గా యూటిలైజ్ అంటే నేను ఆ లవ్ డ్రివెన్ ఎంటిటీస్ ఏవైతే నేను నా వర్క్లో ఇష్టపడ్డారో అటువైపుగా అంటే యూటిలైజేషన్ వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్ బట్టి, మెయిన్గా సబ్జెక్ట్ నుండే పుట్టారు ఏ టెక్నీషియన్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది. సో ఆలోచించిన విధానంలో డైరెక్టర్ సాఫ్ట్ కైండ్ ఆఫ్ కలర్, లవ్ డ్రివెన్ ఎంటిటీస్ ఇవన్నీ నేను బెటర్గా పోర్ట్రే చేస్తానేమో అని అనుకుని ఉంటారు. బట్ డెఫినెట్లీ ఇదనే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఇష్టపడతారు. మాస్లో కూడా మల్టిపుల్ ఏరియాస్లో ఇప్పుడు ప్రపంచం అంతా వరల్డ్ మ్యూజిక్ అంతా ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ చాలా పెరిగిపోయాయి క్యాపబిలిటీస్ ఆడియన్స్లో కూడా. అందరూ ఫ్రీ ఇన్ ద సెన్స్ అదే మీన్ యాక్సెసిబిలిటీ పాయింట్ బట్టి చాలా ఎక్కువ ఈజీగానే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యాపిల్లో కానీ స్పాటిఫైలో కానీ మల్టిపుల్ ప్రపంచంలోని ప్రతి మ్యూజిక్ డివిజన్ని వింటున్నారు, ప్రతి జానర్ని వింటున్నారు. సో ఆల్రెడీ జనాలకు కూడా అది ఇన్ఫ్యూజ్ అయి ఉన్నాయి కాబట్టి ఇండైరెక్ట్గా దాన్ని నేను మన లోకలైజ్డ్ కైండ్ ఆఫ్ ఆల్రెడీ ఉన్న కల్చర్లోకి ఇన్కాపరేట్ చేయడం, ఇన్ఫ్యూజ్ చేయడం అలాంటివి ఇష్టపడతాయి. ఇప్పుడు అది సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు డైరెక్టర్ ఏదైతే సబ్జెక్ట్ రాసుకుంటారో అప్పుడే అతనుకున్న కాన్ఫిడెన్స్ బట్టి. అందుకని ఎప్పుడు డైరెక్టర్ రాసుకున్నాక డైరెక్టర్ నుండే ఇన్పుట్ రావాలి, ఈ పర్టికులర్ కంపోజర్ అయితే నాకు ఈ సినిమా సెట్ అవుతుంది అని. అది తెలియాలి అంటే కంపోజర్ ముందు మూవీస్ చూస్తే ఆ ఆపర్చునిటీస్ బట్టే తెలుస్తాయి తప్ప దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తేనే క్యాపబిలిటీస్ అర్థమవుతాయి కూడా. ఎక్స్ప్లోర్ ఇన్ ద సెన్స్ ఏదో డెమో అడగడం అలా అని కాదు, బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపోజిషన్ విన్నా కూడా ఓకే ఈ క్యాపబిలిటీ తనకు ఉండుండొచ్చు అన్న డ్రివెన్ ఎంటిటీ కొంతమందికే జనరల్గా ఉంటాయి. అంటే ఆబ్వియస్గా కొన్ని క్రైటీరియాస్లో ఇంకా తప్పక వేరే కంపోజర్ దగ్గరికి వెళ్తూ ఉంటారేమో కానీ, బట్ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉండాలి. అంత టైం స్కోప్ దొరికితే ఎక్స్ప్లోర్ చేయడమే బెటర్ ప్రాక్టీస్. ఎప్పుడు ఉన్న ఒక ఎగ్జిస్టింగ్ కంపోజిషన్ ఒక కంపోజర్ నుండి నచ్చింది అంటే ఇండైరెక్ట్గా ఏదో ఒక మైండ్లో సబ్కాన్షియస్గా ఈ కంపోజర్ బ్లెండ్లో ఉన్నాడు అని. సో ఎందుకంటే ఏ కంపోజిషన్ ఇప్పుడు వేరియస్ కంపోజర్స్ తీసుకున్నా, ఇప్పుడు AR రెహమాన్ గారు తీసుకున్నా, ఇళయరాజా గారు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళ కైండ్ ఆఫ్ టచ్తోనే మాస్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, ఇంకొక డిఫరెంట్ టచ్ ఉండదు. సో ఒక కంపోజర్ని డీప్గా ఒక డైరెక్టర్ కానీ ఒక ఎవరైనా బాగా స్టడీ చేసి ఉండుంటే డ్యామ్ షూర్గా వాళ్ళు ఒకవేళ మాస్ ఈ కైండ్ ఆఫ్ ఏదో ఒక స్పెసిఫిక్ జానర్లో ఎంచుకున్నారనుకోండి ఒక డైరెక్టర్ స్టోరీని, డ్యామ్ షూర్గా వీళ్ళు బ్లెండ్ అవుతారు అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకి వచ్చేస్తాయి. సో అది డిపెండ్స్ ఆన్ ద ఎక్స్ప్లోరింగ్ థింగ్ టువర్డ్స్ మ్యూజిక్ ఎంటిటీ. అంత డీటెయిల్డ్గా మ్యూజిక్ కంపోజర్ని స్టడీ చేసే దానిలోనే తెలుస్తుంది. ఆ స్కోప్ ఉంటే డెఫినెట్లీ ఎక్స్ప్లోరేషన్ ఎప్పుడు బెటరే. సో ఈ డైరెక్టర్ మీ నుంచి ఇలాంటి మ్యూజిక్ తీసుకోవచ్చని నమ్మడానికి కారణం ఏంటి అసలు?
అదే ఆయనకి ఎలా వచ్చింది అయితే గట్సే అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే కాన్ఫిడెన్స్. ఇందాక నేను చెప్పినట్టు ఆ ఇద్దరిలో ఇప్పుడు మన జ్ఞానసాగర్ గారు అండ్ నేను ఆల్మోస్ట్ లైక్ షహరీ చేసినప్పటి నుంచి బాగా క్లోజ్ అయ్యాం. సో నా కైండ్ ఆఫ్ వర్క్ నాలో ఉన్న ఒక కంపోజర్లో యూనిక్నెస్ ఉంటుంది. ఆ యూనిక్నెస్ని అర్థం చేసుకునే స్కిల్ సెట్ అతనికి ఉంది. టెక్నీషియన్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒక మూవీ మేకింగ్లో. మచ్ మోర్ దెన్ ఒక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవి కాకుండా ఆ పర్టికులర్ స్టోరీకి, ఆ స్క్రీన్ ప్లేకి, ఆ డైలాగ్స్కి, ఆ వర్క్ స్క్రీన్ ఫ్లోని, అంటే క్యారెక్టర్ ఒక 2.5 hours జనరల్గా ఒక మనిషి మనిషి జీవితాన్ని 2.5 hours పోర్ట్రే చేయాలంటే క్యారెక్టర్ ఇవాల్వ్ అవుతుంది మల్టిపుల్ ఫేజెస్లో. ఆ ఇవాల్వ్ అవుతున్న దాన్ని ఎలా ఇతను హ్యాండిల్ చేస్తాడని తెలియాలంటే నేను కాకుండా హరోం హరా ఇంకొకరు చేశారనుకోండి, ఇంకొక కైండ్ ఆఫ్ కలర్ రావచ్చు. కానీ ఈ కైండ్ ఆఫ్ కలరే రావాలి అని డైరెక్టర్ మైండ్లో ఎంత క్లియర్గా ఫిక్స్ అయి ఉంటే అప్పుడు మాత్రమే స్పెసిఫిక్ డైరెక్టర్ కంపోజర్స్ దగ్గరికి అప్రోచ్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో నా దృష్టిలో నాకు అనిపించింది అయితే డైరెక్టర్ గట్స్ అంతే. ఓకే, కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెఫినెట్లీ. సో మీ కెరీర్ గురించి ఇప్పటివరకు చెప్పుకుంటే RX-100 ముందు, అంటే హరోం హరాకు ముందు, హరోం హరా తర్వాత అన్నట్టు చెప్పుకోవచ్చా? ఇంకా అంటే రాబోయే డైరెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మూవీ సపోజ్ ఏమన్నా వచ్చింది అనుకోండి, అది కోర్ లవ్ సబ్జెక్ట్ అనుకోండి. ఇంతవరకు నేను లవ్ సబ్జెక్ట్లో ఎక్స్ప్లోర్ చేయని ఎంటిటీని నేను ట్రై చేయడానికి ఇష్టపడతా. ఓకే, అండ్ అది కూడా నేను ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానంటే అది వింటున్న టార్గెట్ ఆడియన్స్ ఎవరు. ఇప్పుడు మనం తెలుగు పాట చేస్తే తెలుగు టార్గెట్ ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు, హిందీ టార్గెట్ ఆడియన్స్ తక్కువ మంది ఉంటారు. సో తెలుగు టార్గెట్ ఆడియన్స్కి తెలుగు పాటలు ఆల్రెడీ విని చాలామంది చాలా సంవత్సరాల నుండి వింటూనే వస్తున్నారు. ఇవాల్వ్ అవుతుంది మ్యూజిక్, తెలుగు మ్యూజిక్ కూడా. సో ఇవాల్వ్ అయ్యే ప్రాసెస్లో నేను ఒక సెపరేట్ ఒక కంపోజర్గా ఏదో నాకంటూ ఒక స్టాండ్అవుట్ అవ్వాలి నా వర్క్ అనేది ఎవరైనా ఏ కంపోజర్ అయినా అలాగే ఆ గోల్తోనే వస్తారు. సో వచ్చినప్పుడు ఈ కంపోజిషన్, నేను ఒక ట్రై చేస్తున్న కంపోజిషన్ స్టాండ్అవుట్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఈ తెలుగు ఆడియన్స్కి మాత్రమే జనాలకు కనెక్ట్ అవ్వాలి టార్గెటెడ్గా. ఎందుకంటే తీసే డైరెక్ట్ తెలుగు సినిమాయే. ఒకవేళ తెలుగు కాకుండా తమిళ్ కూడా అనుకోండి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు హరోం హరా సబ్జెక్ట్ నాకు చెప్తున్నప్పుడు చాలా ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే, హరోం హరా అనే సబ్జెక్ట్లోనేమో ఒక డివైన్ వైబ్ ఉంది, ఒక దేవుడు డ్రివెన్ ఎంటిటీ వైబ్ ఉంది. అండ్ ఇంకొక పాయింట్, దేవుడు అంటే మనం జనరల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మ్యూజిక్ అనేది జనాలకి ఇన్ఫ్యూజ్ అయ్యేది. ఇప్పుడు మనం భక్తి పాటలు వింటున్నాం, ఇది పాట వినంగానే ఇది భక్తి పాట అని జనాలకు ఎలా తెలుస్తుంది? పురాతన కాలం నుండి వచ్చే ఒక కైండ్ ఆఫ్ వేవ్ లెంత్లో వస్తున్న కల్చర్, ఆ మ్యూజికాలిటీ డ్రివెన్ ఎంటిటీస్ కానీ అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, జనాల మైండ్లో ఇన్ఫ్యూజ్ అవుతున్నాయి. సో ఆ ఎంటిటీ ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అట్ ది సేమ్ టైం హీరో ఏమో గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ స్టార్టింగ్ నుండి అలా చూపిస్తున్నాం. అంటే ఒక గొడవలకు వెళ్ళాలి, ఎలా అంటే గొడవలు కావాలని వెళ్ళాడు, కానీ వెళ్ళినప్పుడు ఎలా దాన్ని తీసుకోగలుగుతున్నాడు? ఆ గట్స్ ఉన్నాయి ఆల్రెడీ బై డిఫాల్ట్గానే హీరో మ్యానరిజంలో గట్స్ ఉన్నాయి. ఇదొకటి అంటే దేవుడు రాక్షసుడి మీద ఒక గట్స్ ఎలిమెంట్ ఉంటే తప్ప, అంత పవర్ఫుల్గా ఉంటే తప్ప ఆ క్యారెక్టరైజేషన్లోనే ఉంది కదా దేవుడి అదొక ఎంటిటీ. సో గ్రే క్యారెక్టర్ మాఫియా బ్యాక్డ్రాప్లో ఉండాలి, మళ్ళీ ఆ రష్యన్ మాఫియా కైండ్ ఆఫ్ వైబ్ని ఇన్ఫ్యూజ్ చేసుకుంటూ అది మళ్ళీ దేవుడు అనే క్యారెక్టర్ డ్రైవ్గా జనాలందరినీ ఉద్ధరించే క్యారెక్టర్ లాగా మారుతున్నారు ఒకనొక స్టేజ్లో సినిమాలో. అదొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఈ పర్టికులర్ కుప్పం ఏరియా అనేది మొత్తం 3 స్టేట్స్కి సంబంధించిన బార్డర్ ఏరియా. తెలుగు, అటు తమిళ, కన్నడ, మలయాళమో కన్నడ, బెంగళూరు, కన్నడ. సో 3 ఉన్నాయి. సో 3 ఇన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు ముగ్గురికి బ్లెండ్ అయ్యే కైండ్ ఆఫ్ టోనాలిటీ ఉండాలి. ప్లస్ మనకి తెలుగులో లాంచ్ అవుతుంది, తెలుగులో కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే స్టోరీ వైబ్ అంతా కన్నడ వైబ్ ఉంది, ఇన్ఫ్యూజ్డ్ వైబ్ ఉంది, మూడు లాంగ్వేజెస్ వైబ్ చూస్తే తెలుగు ఆడియన్స్ చూడాలి. సో ఇంత డ్రివెన్గా ఆలోచించడానికి అంత మంచి స్కోప్ దొరికింది. డైరెక్టర్ అంత డీప్గా ఆలోచించి ఒక వైబ్ని క్రియేట్ చేయగలిగారు. అది డిఓపి బాగా ఇన్ఫ్యూజ్ చేయగలిగారు. డిఓపి రోల్ చాలా పెద్దది ఉంది. అరవింద్ విశ్వనాథన్ ఎక్స్ట్రాడినరీగా అది పోర్ట్రే చేయడం వల్ల విజువల్గా మ్యూజిక్కి నాకు ఇంకా బెటర్గా చేయాలి. అంటే స్పాంటేనియస్గా ఒక విజువల్ చూడంగానే మ్యూజిక్ ట్రిగ్గర్ అయితే అది ఆర్గానిక్, అది బాగుంది అంటే కాంబినేషన్ బాగా కుదిరింది అని. ఓకే, సో అలా వర్కౌట్ అయిందని నేను అనుకుంటా. ఇప్పుడు RX-100 కూడా అలాగే. ఇప్పుడు మహాసముద్రం సాంగ్స్ కూడా చాలా బాగా ఆడియన్స్లోకి వెళ్ళాయి. మన్మధుడు 2 అసలు మన్మధుడు 2 అయితే లిటరల్లీ RX-100 తర్వాత కంప్లీట్లీ ఒక న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, కోర్ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ మోడర్నైజ్డ్ అప్రోచ్ ఉంది.
సో దాన్ని ఆ పర్టికులర్ మూవీకి నన్ను నాగార్జున గారు ఎంచుకున్న ప్రాసెస్, నన్ను ఇష్టపడ్డారు, నా వర్క్ని చాలా ఇష్టపడ్డారు. వెరీ ఫార్చునేట్ థింగ్ అది. సో ఎలా ఇష్టపడారంటే అది మళ్ళీ గట్స్ మూమెంటే. నాగార్జున గారు అంత పెద్ద ప్రెస్టీజియస్ మూవీ, అంత టైటిల్, అంత వాల్యూ ఉంది, అంత మూవీకి అంత వాల్యూ ఉన్న మూవీకి నన్ను ఆన్బోర్డ్ చేసుకున్నారంటేనే అక్కడ హ్యూజ్ రెస్పెక్ట్ నాగార్జున గారి మీద. ఎందుకంటే అది ఈజీ కాదు. అంత మెయిన్ స్ట్రీమ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్గా ఉన్న నాగార్జున గారి మూవీకి నన్ను ఆర్ఎక్స్ నెట్ తర్వాతే అతను ఆన్బోర్డ్ చేసుకోవడం అన్న ప్రాసెస్, అది కూడా గట్స్ మూమెంట్. ఇందాక నేను చెప్పినట్టు నాగార్జున గారికి మ్యూజిక్ టేస్ట్ ఉంది. అవును. ప్లస్ ఎక్స్ప్లోరింగ్ ఇష్టం చాలా, మ్యూజికాలిటీ ఎక్స్ప్లోరింగ్ కానీ అన్ని ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్స్ప్లోరింగ్ ఇష్టం. సో క్యాపబిలిటీ ఉంది ఇతనికి అనేది గ్రాస్ప్ చేయగలిగే స్కిల్ సెట్ కూడా ఆబ్వియస్గా అలా ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఎక్స్ప్లోర్ ఎంత చేస్తే అంత క్యాపబిలిటీస్ మనలో మనకే పెరుగుతూ ఉంటాయి. సో అంత క్యాపబిలిటీ ఉండి అంత రెస్పాన్సిబుల్ జాబ్కి నన్ను ఆన్బోర్డ్ చేసుకోవడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. అది డెఫినెట్లీ రిజల్ట్ గురించి అసలు ఎప్పుడు పట్టించుకోను, మూవీస్ రిజల్ట్ గురించి. మీరు చెప్పిన ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా హీరో ఇమేజ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అంటారా? అంటే హీరో రేంజ్ బట్టి ఇమేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంటారా? అంటే మ్యూజిక్ ఎక్స్ప్లోరేషనా? హీరో రేంజ్ బట్టి, సబ్జెక్ట్ రేంజ్ బట్టి ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు సబ్జెక్ట్ ఎలా ఇవాల్వ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన్మధుడు 2 కావచ్చు, మన్మధుడు 2 కాకుండా గుణ 369లో కూడా మంచి సాంగ్స్ ఉంటాయి. యూనో మహాసముద్రంలో కూడా 2 సాంగ్స్ చాలా బాగుంటాయి. గుణ 369లో బుజ్జి బంగారం చాలా బాగా రీచ్ అయింది. వెరీ హ్యాపీ. అది ఆర్గానిక్గా టిక్టాక్లో రీచ్ అవ్వడం వెరీ హ్యాపీ మూమెంట్. అది కూడా ఇవి ఇంకా పెద్ద హీరోలు పడి ఉంటే ఇంకా మీ మ్యూజిక్ రేంజ్ అనేది కానీ మీ ఇమేజ్ డెఫినెట్లీ పెరుగుతుంది. ఎందుకంటే ఆడియన్స్కి టార్గెటెడ్ ఫ్యాన్స్, ఒక హీరోకి టార్గెటెడ్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఇష్టపడతారు ఆడియో. ఇప్పుడు నేను కొత్తవాడిని ఉండొచ్చు, RX 100తో ఎంటర్ అయ్యా, బట్ ఆ తర్వాత వచ్చే మూవీస్ ఏమన్నా పెద్ద మూవీస్ అయి ఉంటే, పెద్ద మూవీస్ ఇన్ ద సెన్స్ స్టార్ కాస్టింగ్ ఏమన్నా ఉంటే డెఫినెట్లీ ఇంకా మచ్ హయ్యర్ వ్యూ కౌంట్ పరంగా కూడా బెటర్గా ఉంటుంది. ఐ మీన్ వ్యూ కౌంట్ బట్టి హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్న డ్రివెన్ చెప్పట్లే, మామూలుగా జనాలు చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్ ది సేమ్ టైం రీచ్ కూడా బెటర్గా ఉండేదాము. డెఫినెట్లీ. ఓకే. ఈ హరోం హరో తర్వాత కొంచెం అంటే స్టార్స్ నుంచి ఏమైనా మీకు అప్రిషియేషన్ వచ్చిందా బాగా? ఫ్యాక్ట్ చాలా లిమిటెడ్, అంటే ఎవరు స్పెసిఫిక్గా అయితే నాకేం కాల్ చేయలేదు. అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు మెయిన్ హీరో మ్యూజిక్ అని చెప్పి, మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి అంటున్నారు. అది వెరీ హ్యాపీ మూమెంట్, నిజంగా హ్యాపీ మూమెంట్. సో పెద్ద సెలబ్రిటీ స్టార్స్ దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా అప్రిషియేషన్ రాలేదు? ఏం కాల్స్ ఏం రాలేదు. ఈవెన్ మహేష్ బాబు గారు కూడా సినిమా చూశారు కదా రీసెంట్గా, ఆయన ట్వీట్ కూడా చేశారు. అంటే చూస్తాను అన్నట్టున్నారు. బట్ చూసారు అనుకుంటాం మేబీ, నాకు తెలిసి. బట్ ఒకటేంటంటే మూవీ టీమ్, ఇప్పుడు నేను హరోం హర మూవీ టీమ్ అందరూ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. అండ్ నాకు ప్రీవియస్ డైరెక్టర్స్ ఎవరైతే నన్ను ఇష్టపడి వర్క్ చేశారో నాతో, వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. చాలా బాగుంది స్కోర్, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ అన్నట్టుగా అందరూ లక్కీలీ అందరూ వెల్ విషర్సే నాకున్నారు. ముందు ప్రీవియస్గా వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ అందరూ వెల్ విషర్స్గానే ఉన్నారు. సో వెరీ హ్యాపీ థింగ్ అది. మెయిన్ ఇందులో టైటిల్ సాంగ్ కూడా బాగా రీచ్ అయింది ఆడియన్స్కి, హరోం హరోం హర. అది కూడా మీకు ఒక రకంగా కొత్త ఎక్స్పెరిమెంట్ అనుకోవాలా మీకు ఆ టైప్ ఆఫ్ సాంగ్? ఎందుకంటే వినరో భాగ్యం విష్ణు కథలో కూడా ఒక డివోషనల్ సాంగ్ బాగా, వాసవ సుహాస సాంగ్ కూడా బాగా వెళ్ళింది, చాలా మంచి రీచ్ వచ్చింది. అవును. సో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు మీకు ఛాలెంజింగ్గా అనిపించేది ఏముంది? డెఫినెట్లీ ఎక్స్పెరిమెంట్ చేయడంలోనే నాకు ఛాలెంజింగ్ ఎలిమెంట్ ఇష్టం. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ చేసామంటేనే ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అవ్వదు అనే పాయింట్ కన్నా నేను ఎంత కొత్తగా ఇన్ఫ్యూజ్ చేయాలి, ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించిన ఒక యూనిక్ బ్లెండ్ ఏమన్నా కుదరాలి అంటే సమ్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయంటే, ఒకటి డైరెక్ట్ టేస్ట్, అంటే బయటికి రావాలంటే డైరెక్ట్ టేస్ట్ ఉండాలి, లేకపోతే మళ్ళీ వర్కౌట్ అవ్వవు. కొన్ని బాగా కాన్ఫిడెన్స్ ఉన్నా తీసుకోలేకపోవచ్చు. రెండోది ఆ సినిమా స్టోరీకి నేను ఆలోచించినప్పుడు, స్టోరీ చెప్పినప్పుడు నాకు ఇన్స్టెంట్గా ఐడియా రావాలి. ఎప్పుడైనా క్రియేటివ్ టాస్క్ అంటే అంతే. ఎందుకంటే నాకు ఐడియా రావట్లేదు అనుకోండి, అంటే ఈ ఐడియా రావట్లేదు అంటే ఇలా ఐడియా రావాలని ఉండదు, కాబట్టి ఏం ఐడియా వస్తే అదే కదా అక్కడ ఇంప్లిమెంట్ చేసేది. సో దానికి లీడ్ స్టోరీ అవ్వచ్చు, స్టోరీని ఆలోచించిన డైరెక్టర్ టేస్ట్ అవ్వచ్చు, అండ్ ఒకవేళ హీరోస్ కానీ ఎవరైనా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పి వాళ్ళ ఇన్పుట్ కూడా తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఉండే స్టేజ్లో ఉంటే ఒక మూవీ డ్యామ్ షూర్గా వాళ్ళకు కూడా నచ్చి ఉండాలి. ఇన్ని ఫ్యాక్టర్స్ కుదరాలి.
కుదిరే నాకు హ్యాపీ థింగ్. డైరెక్టర్ టేస్టే మోస్ట్లీ అన్ని కేసెస్లో ఉంటుంది కాబట్టి నా కేసులో అలాగే జరిగింది మోస్ట్లీ. మ్యాక్సిమం డైరెక్టర్ టేస్ట్ అన్నారు కాబట్టి మీది అండ్ అజయ్ భూపతి గారిది చాలా మంచి కాంబినేషన్. మీ కాంబినేషన్లో 2 సినిమాలు వచ్చాయి. అవును. సో 3వ సినిమా మంగళవారం సినిమాకి మిమ్మల్ని ఫస్ట్ అనుకుని తర్వాత ఆయన అజనీష్ చాయిస్ తీసుకున్నారని చెప్పి ఒక టాక్ ఉంది. యాక్చువల్లీ అంటే అతను అనుకున్న స్టోరీకి ఇతను అనుకున్న అప్రోచ్ కనెక్ట్ అయి ఉండొచ్చు. ఓకే, డామ్ షూర్గా. అంటే హ్యాట్రిక్ అయ్యేది మీ కాంబినేషన్. అది ఏమో కుదరాలి కదండి, అన్ని కుదరలేదు అంతే అక్కడ. యాక్చువల్లీ దానిలో ఫిగర్ అవుట్ చేసాం కూడా, కొన్ని ఐడియాస్ ఫిగర్ అవుట్ చేసాము. ఓకే, బట్ సబ్జెక్ట్కి అజనీష్ గారు అయితే కరెక్ట్ అని అనుకుని ఉంటారు. అదే డైరెక్టర్స్ టేస్ట్, డైరెక్టర్ యొక్క మైండ్ ఈ పర్టికులర్ మూవీకి ఇలా ఈ కంపోజర్ని పెట్టుకుంటే అదే ఎక్స్ప్లోరింగ్ థింగ్ మీద ఉండొచ్చు. అతను ఎక్స్ప్లోర్ చేసున్నా నేను అందులో వర్కౌట్ అవ్వనేమో అనుకుని ఉండొచ్చు. అది ఒక డైరెక్టర్ స్టోరీ పుట్టేది డైరెక్టర్ దగ్గర నుంచి కాబట్టి వాళ్ళ డెసిషనే కదా ఎండ్ ఆఫ్ ది డే థింగ్స్ మ్యాటర్స్. ఈ మధ్య కొన్ని సాంగ్స్ చూస్తుంటే అంటే సాహిత్యాన్ని కొన్ని అంటే ట్రోలింగ్ స్టఫ్కి పెట్టేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్, దాంతో డామినేట్ అయిపోతుంది అనే ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. సాహిత్యాన్ని ట్రోలింగ్ స్టఫ్ అంటే ఎలా? అంటే సాహిత్యాన్ని అంటే ట్రోలింగ్ స్టఫ్తో కూడా కొన్ని సాంగ్స్ చేస్తున్నారు, ఈ సాహిత్యాన్ని అది డామినేట్ చేసేస్తుంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా. అండ్ మోర్ ఎవర్ కొంతమంది టాప్ సింగర్స్ పాడినప్పటికీ కూడా వాళ్ళ వేరే సౌండింగ్ అనేది డిఫరెంట్ వస్తుంది. అంటే అదేనండి జనరల్గా నేను ఎలా ఆలోచిస్తానంటే మ్యూజిక్ అనేది ఒక మ్యూజిక్ కంపోజర్ ఒకే రకం, అందరు మ్యూజిక్ కంపోజర్స్ ఒకేలా ఆలోచించాలని రూల్ లేదు. ఒకటి మ్యూజిక్ అనేది ఎండ్ ఆఫ్ ది డే మన కోసం మనం చేస్తున్నామా, మనం చేస్తున్న ఒక కంటెంట్ ఎలా చూపించాలనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. సపోజ్ ఒక పర్టికులర్ కంటెంట్, ఒక లిరికల్ పార్ట్ ఏమన్నా కనెక్ట్ అయ్యి అది జనాలకి, అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే నా దృష్టిలో ప్రతి క్రియేటివ్ పార్ట్ ఒక వ్యక్తికి నచ్చింది అంటే వాళ్ళు వీక్గా ఉన్నారు అని. ఓకే, ఆ విషయంలో ఇప్పుడు సపోజ్ నాకు ఒక లైట్ బాగా నచ్చింది అనుకోండి, ఆ లైట్ నాకు ఇష్టం, ఆ లైట్ నా దగ్గర ఉండాలి, ఆ లైట్ ఉన్నప్పుడు నాకు మంచి ఆలోచనలు వస్తాయి. లేకపోతే ఏదో అలా ఆ లైట్ మీద నాకున్న అట్రాక్షన్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ డ్రైవ్ చేసేది. ఇప్పుడు ఏదైనా అంతే. ఇప్పుడు మీకు ఒక ఆశ లేదనుకోండి, నేను సీఈఓ అవ్వాలి ఒక కంపెనీకి అని ఆశ లేదు, మీరు ఏమవుతారనేది మీకే తెలియదు. సీఈఓ అవ్వాలన్న ఆశ కోసం మీరు ఏం చేస్తారు, సీఈఓ అవ్వడం కోసం కష్టపడతారు. అదే ఇప్పుడు వినే ఆస్పెక్ట్ ఉందనుకోండి, నేను ఒక పాట చేశాను, నాకు ఒక పాట ఇష్టం, ఆ పాటలో ఒక కంపోజర్ చేస్తే నేను వినాలనుకుంటా, అది అప్పటికున్న నా ఎంటర్టైన్మెంట్, నా ఆశ. దానికోసం కంపోజర్ కష్టపడ్డారు అనుకోండి, కంపోజర్ వర్క్ ఆడియన్స్కి ఎవరైతే ఇష్టపడుతున్నారో అతనికి నచ్చచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ అది నా దృష్టిలో ఏంటంటే కొంచెం అది కూడా ఇంపార్టెంటే, బట్ అలా అని దాన్ని కొంచెం తెలివిగా బ్లెండ్ చేసుకుంటూ మనం ఎంత ఎనర్జీ పెడతామని దాని మీద బట్టి. ఇప్పుడు జనాలకి నచ్చేది, జనాలకి తెలియకుండా ఒక సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రాకుండా ఎంత కొత్తగా కొట్టాలనేది ఒక ఎనర్జీ లెవెల్. జనాలకి తొందరగా ఇన్స్టెంట్గా ఎక్కాలి అన్న డ్రివెన్ ఎంటిటీలో కొన్ని పదాలు తీసుకుని దాన్ని ఫ్రేమ్ చేసే ప్రాసెస్ ఇంకొకటి. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ జనాలు ఎంతమంది వింటున్నారన్న దాన్ని బట్టే ఒక కంపోజర్ టాలెంట్ని డిఫైన్ చేస్తున్నారు అనుకోండి జనాలందరూ. అలాగే చేయడానికి ఇష్టపడతారు కంపోజర్స్ కూడా. ఇప్పుడు జనాలు, ఇప్పుడు నేను కొత్త సాంగ్ ఒకటి చేశాను, నా కోసం వెతకట్లేదుగా, జనాలు ఏమి వెతకట్లేదు. జనాలకి వెతకడం కోసం నేను ప్రయత్నం చేయాలంటే మళ్ళీ దానికి చాలా కష్టాలు పడాలి, ప్రమోషన్ ఎంటిటీస్ చాలా ఉన్నాయి. మరి నా కోసమే నిజంగా జనాలు బతకట్లేదు కదా ఇక్కడ. అలాంటప్పుడు జనాలకి ఏం నచ్చుతుందో అది నేను చూపించాను అనుకోండి, తొందరగా జనాలకు నచ్చుతుంది కదా. అదే ఏమి పెట్టుకుంటే అది కరెక్టే చేసేది. ఓకే, బట్ నా సాటిస్ఫాక్షన్ అది కూడా అందులో కూడా సాటిస్ఫాక్షన్ వచ్చింది అనుకోండి, అలా చేసినా కూడా కంపోజర్కి అతను లక్కీ అని. అంటే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ రెండింటి పరంగా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ పర్టికులర్ వ్యక్తి. ఓకే. అండ్ మొన్న మధ్య ఒక డైరెక్టర్ అన్నారు, ఆయన పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా తీసి దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మంచి హై ఇచ్చింది, అందరిని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోయినా సరే ఆ సీన్స్ అంతే హై ఇస్తాయి అన్నట్టు ఒక డైరెక్టర్ అన్నారు. దాని మీద పెద్ద కాంట్రవర్సీ నడిచింది. అలాంటి తెలియదు, బట్ ఈ పాయింట్కి చెప్పగలుగుతా, ఈ పాయింట్కి చెప్పండి. సో అలాంటి వాటిపైన మీ ఒపీనియన్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే అంటే జనరల్గా ఇప్పుడు ఒక సీన్ హైలైట్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ముఖ్యం. అట్ ది సేమ్ టైం అందులో ఎమోషన్ కూడా
అంతే ఉండాలి. అంటే అక్కడ డైరెక్టర్ అన్నది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోయినా సీన్ ఆ రేంజ్లోనే ఉంటుంది అని చెప్పేసి. అది అలా ఉండదు యాక్చువల్లీ నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు అమ్మ ప్రేమ గొప్పది అంటాం కదా. అమ్మ నించుని ఉన్నారు, కిడ్ ఎవరో కూర్చుని ఉన్నారు. అమ్మ అసలు కిడ్కి కనబడట్లేదు లైఫ్ లాంగ్. ఇప్పుడు కిడ్కి అమ్మ ప్రేమ అంటే ఏమో తెలుస్తుందా? అంటే తెలియాలంటే లాంగ్వేజ్ ఉండాలి. అమ్మ క్యారెక్టర్ ఉన్నారు, కిడ్ క్యారెక్టర్ ఉన్నారు, అంటే అక్కడ విజువల్ ఉంది, ఇక్కడ కిడ్ అంటే ఆడియన్స్ చూస్తున్నారు. అమ్మ మాట్లాడితేనే కిడ్కి అర్థమవుతుంది. మాట్లాడడమో ఎక్స్ప్రెస్ చేయడమో ఏదైనా. ఇప్పుడు విజువల్గా ఎక్స్ప్రెస్ చేసినంత మాత్రం కిడ్కి లాంగ్వేజ్ అర్థం కావట్లేదు అనుకోండి, ఏం చెప్తున్నా నాకేం అర్థం కావట్లేదు అంటారు కిడ్. సో ఎండ్ ఆఫ్ ది డే ఆ మధ్యలో వీళ్ళిద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యూజిక్ అనేది ఏం చేస్తుందంటే ఆ బ్రిడ్జ్ని ఫిల్ చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఏడుస్తున్నారు, ఆ ఏడవడానికి ముందు లీడ్ ఉంటుంది, ఒక గంట సేపో అరగంట సేపో ఒక సీన్ ఉంటుంది, లేకపోతే 5 నిమిషాలు సీన్ ఉంటుంది. ఆ సీన్ని డ్రైవ్ చేయాలి అంటే ఆ సీన్కి ఈ ఆడియన్స్కి కనెక్ట్. ఇప్పుడు అలా అంటే మరి జపనీస్ సినిమాలు ఎక్కువ మంది ఎందుకు తెలుగులో చూడట్లేదు, తెలుగు సినిమా ఎందుకు చూస్తారు? డైలాగ్సే కాదు, అక్కడ డైలాగ్స్ వరకు ఓకే, ఇక్కడ ఒక డైలాగ్ కొట్టచ్చు, డైలాగ్స్ ఉన్నాయి కదా తెలుగులో అర్థమవుతాయి కదా అని. బట్ ఎమోషన్ అనేది ఉంది కదా, డైలాగ్స్తో ఎమోషన్ ఉండదు. డైలాగ్కి లీడ్, ఒక డైలాగ్తో ఒక డైలాగ్ మధ్య లీడ్ ఉంటుంది. ఎందుకు ఆ డైలాగ్ వాడుతున్నారు అనేది మనకి లాంగ్వేజ్ అనేది మ్యూజిక్గా ఒక రోల్ ప్లే చేయాలి. సో ఎప్పుడైనా కమ్యూనికేషన్ క్రియేట్ చేసేది మ్యూజిక్ అవ్వచ్చు, లిరికల్ పార్ట్ అవ్వచ్చు. ఆ మ్యూజిక్లో ఎమోషన్ ఉంటే లిరికల్ పార్ట్ ఆ ఎమోషన్ ఏంటో చెప్తుంది. ఈ రెండు ఉండి ఎలా అయితే విజువల్కి డైలాగ్ ఒక కమ్యూనికేషనో, విజువల్లో ఉన్న విజువల్ విత్ డైలాగ్లో ఉన్న ఎమోషన్కి మ్యూజిక్ అనేది ఒక కమ్యూనికేషన్ ఆడియన్స్కి. సో అది ఎప్పుడైనా ఇంపార్టెంటే. సో రెండు ఇంపార్టెంటే. కమింగ్ టు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి, నెక్స్ట్ విశ్వం అని ఒకటి చేస్తున్నాను, శ్రీను వైట్ల గారిది, గోపీచంద్ గారిది. చాలా ఇంట్రెస్టింగ్గా వస్తుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది, దానికి కూడా చాలా స్కోప్ ఉంది నాకు మ్యూజిక్కి. అండ్ జస్ట్ లైక్ ముందు నా మూవీస్ లాగే శ్రీను వైట్ల గారు కూడా చాలా నా మీద ట్రస్ట్ ఉంచి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. డెఫినెట్లీ బెస్ట్గానే వస్తుంది, పోర్ట్రే అవుతుంది. అండ్ రీసెంట్గా మా సాంగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఆడియన్స్లో. ఇంకో మాస్ మూవీ దొరికింది దానివల్ల? అది మాస్ మూవీ. మంచి అంటే కమర్షియల్ వైబ్ ఉంటూనే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో శ్రీను వైట్ల గారి టచ్ ఉంటుంది కదా, ఆ టచ్తో చాలా బాగా కుదురుతుంది. అది యాక్చువల్లీ ఎగ్జైటింగ్గా ఉంది ఆ ప్రాజెక్ట్. ఆడియన్స్ గోపీచంద్ గారికి కూడా మంచి మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి. అవును, ఆయన యాక్షన్ ఎలిమెంట్స్ అన్నిటికీ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్గా న్యాయం చేస్తారా? డెఫినెట్లీ. ఎప్పుడులాగే ఇప్పుడు ఎంత బెస్ట్ చేయగలుగుతా అంత బెస్ట్ చేస్తాను. ఆ పర్టికులర్ మూడ్లోకి నేను ఎంత ఇన్ఫ్యూజ్ చేసుకోవడానికి అంత కష్టపడతా, అంత లోపలికి వెళ్ళడానికి ఆ మూడ్లోకి. అప్పుడే ఒరిజినాలిటీ కూడా వస్తుంది జనరల్గా. సో ట్రస్ట్ ఉంచారు, అది వెరీ హ్యాపీ థింగ్. అండ్ నా ప్రీవియస్గా నేను చేసిన డైరెక్టర్స్ కూడా అందరూ ఆల్రెడీ వేరే సబ్జెక్ట్స్తో ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు కూడా చాలా ఈగర్గా, వాళ్ళ మూవీస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అవి కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఇది ఇంకా ఎలాంటి స్టార్ డైరెక్టర్స్తో వర్క్ చేయాలనే డ్రీమ్ లాంటిది ఏమైనా ఉందా? అంటే నేను జనరల్గా తీసుకునేది ఒక డైరెక్టర్ నన్ను నమ్మితే నేను హ్యాపీగా వర్క్ చేస్తాను. ఏ స్టార్ డైరెక్టర్ అనే డ్రివెన్ ఎంటిటీ కన్నా డైరెక్టర్ మనస్ఫూర్తిగా నమ్మాలి టెక్నీషియన్ని. ఓకే, అలాంటి ఏ డైరెక్టర్ అయినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ టు వర్క్. అండ్ ఈవెన్ అందులో నా నుండి ఏమైనా ఒక ఫ్రెష్నెస్ వస్తుంది అండ్ డైరెక్టర్ అఫ్కోర్స్ అది నాకు చెప్పిన పాయింట్, నమ్మాలి. అండ్ వాళ్ళు ఏదో యూనిక్నెస్ నా నుండి కోరుకునే డ్రివెన్గా ఉంటూ ఛాలెంజింగ్గా నాకు ఒక యాక్టివిటీ ఇవ్వాలి. సేఫ్ జోన్లో ఉన్న సబ్జెక్ట్స్ కాకుండా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్, ఇంట్రెస్టింగ్ జానర్స్ టచ్ చేసే స్కోప్ ఇవ్వడం. అలా ఇస్తేనే నేననే కాదు, ఏ కంపోజర్ అయినా ఒక ఎర్లీ స్టేజ్లో ఉన్న కంపోజర్ అదే ఇష్టపడతారు. సో స్టార్ డైరెక్టర్స్ అంటే డెఫినెట్లీ అది ఇందాక నేను చెప్పాను కదా, నేను ఏ డైరెక్టర్ వచ్చినా నా ఎంత బెస్ట్ ఆ సబ్జెక్ట్కి నేను ఎంత ఇవ్వగలుగుతా అంత కష్టపడతా. సో అది స్టార్ అవ్వాల్సిన అవసరం, స్టార్ అయ్యే వాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒకటి మ్యాటర్స్ ఏంటంటే మైండ్ సెట్స్ సింక్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి ఇందాక నేను చెప్పినట్టు పెద్ద హీరో అయ్యి ఉంటే బెటర్గా రీచ్ అయ్యేదా అన్నారు కదా. సో డెఫినెట్లీ బెటర్గా రీచ్ అవుతుంది, ఎందుకంటే ఆడియన్స్ కూడా మచ్ మోర్ దెన్ మ్యూజిక్ కన్నా ముందు ఫ్యాన్ డ్రివెన్గా హీరోస్ మీద ఉండొచ్చు, డైరెక్టర్స్ మీద ఉండొచ్చు. సీనియర్ డైరెక్టర్స్ వచ్చారనుకోండి, ఆపర్చునిటీ నాకు ఇచ్చారనుకోండి, డ్యామ్ షూర్గా నా వర్క్ నేను ఏదైతే చేస్తానో జెన్యూన్ అటెంప్ట్ అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ డైరెక్టర్ కూడా ఎండ్ ఆఫ్ ది డే ఏ డైరెక్టర్ అయినా ఒక ఎమోషన్ పెట్టుకునే సబ్జెక్ట్లో వస్తారు. సో ఆ ఎమోషన్కి ఫుల్ఫిల్ చేయడం కోసం ఎప్పుడు ఇష్టపడతా, ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉండాలి.
అంతే మ్యాటర్స్. ఎండ్ ఆఫ్ ది డే నాకు ఎప్పుడైనా పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో వస్తే వెరీ హ్యాపీ టు వర్క్. చాలా ఇష్టమైన హీరోలు ఇష్టమైన డైరెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళతో చేయాలని చెప్పేసి, అలా ఎవరున్నారా? ఇది ఎలా చెప్తాం, ఒక స్పెసిఫిక్ డైరెక్టర్ యాక్చువల్లీ ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఐడియాలజీ చాలా ఇష్టం, మణిరత్నం గారి వైబ్ ఇష్టం, అతను ఆలోచించే విధానం చాలా ఇష్టం, సుకుమార్ గారి ఎమోషన్స్ ఇంటెన్సిటీ ఇష్టం. ఒక్కొక్క సుకుమార్ గారు నాకు యాక్చువల్లీ చాలా RX-100 తర్వాత నా వర్క్ నచ్చింది అని చాలా హ్యాపీగా నాకు అనిపించింది అతను చెప్పినప్పుడు. సుకుమార్ గారు వెరీ పాజిటివ్గా ఉన్నారు అప్పుడు. ఓకే. తర్వాత కూడా ఒకసారి SR కళ్యాణ మండపం అప్పుడు ఒక సాంగ్ లాంచ్ అప్పుడు కూడా చాలా పాజిటివ్గా చెప్పారు సుకుమార్ గారు. చాలా పాటలు ముందు RX-100 పాటలు కానీ SR కళ్యాణ పాటలు కానీ బాగా నచ్చాయి అని చెప్పి. అదే వెరీ హ్యాపీ థింగ్. వైడ్ అంటే అంత బిజీగా ఉన్న స్కెడ్యూల్లో కూడా పాటలు విని నచ్చాయని చెప్పారంటే వెరీ హ్యాపీ మూమెంట్ కదా అది నిజంగా. అంటే హీరోస్ పరంగా కూడా చెప్పండి, మీకు ఈ స్టార్ హీరోతో వర్క్ చేయాలని. అంటే ఆబ్వియస్గా ఏమని చెప్తాం, మీ ఫేవరెట్ హీరోస్ అయినా చెప్పండి పర్వాలేదు. అసలు ఈ ఫేవరెట్ హీరోని ట్రివెన్ కన్నా మేబీ పెద్ద హీరో అన్న పాయింట్లో చెప్తా. ఫేవరెట్ హీరో అని నాకు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఆ డైనమిక్ ప్రెజెన్స్ ఉంటుంది. జూనియర్ NTR గారు కానీ అల్లు అర్జున్ గారు, అది డైనమిక్ ప్రెజెన్స్ ఎప్పుడైతే ఉండే స్కోప్ ఉన్న యాక్టర్స్ ఎవరికి చేసినా వెరీ హ్యాపీ. వీళ్ళకి చేయడం చాలా హ్యాపీ. ఆ ఆపర్చునిటీ వస్తే ఐ విల్ ఫీల్ వెరీ లక్కీ. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు ఒకసారి మీకు కాల్ చేసి వినరో భాగ్యం విష్ణు కథ ఆ డివోషనల్ సాంగ్ గురించి స్పెషల్గా అప్రిషియేట్ చేశారని నన్ను అమ్మేసినాను. అవునండి, చాలా పాజిటివ్ థింగ్ అది. నిజంగా నాకు బాగా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ వాసవ సుహాస సాంగ్, చుక్కలెత్తు కొండలే 2 సాంగ్స్ ఉన్నాయి. మణి శర్మ గారు చెప్పడం, బిజీ స్కెడ్యూల్లో చెప్పడం వెరీ హ్యాపీ మూమెంట్ అది. యాక్చువల్లీ ఎప్పుడైనా మెలోడీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మెలోడీస్ ఇష్టపడే కంపోజర్స్కి జనరల్గా అది క్యాప్టివేట్ చేస్తాయి డెఫినెట్లీ. నాకేమో మెలోడీస్ ఎక్కువ ఇష్టం, యాక్చువల్లీ ఇన్కాపరేట్ చేయడం ఇష్టం. ఎందుకంటే మెలోడీ అనేది ఓ మదర్లా ఫీల్ అవుతాయి ఇప్పుడు నేను. అండ్ ఇవన్నీ ఇన్స్ట్రుమెంటల్ స్ట్రక్చరింగ్ కానీ మ్యూజికాలిటీ స్ట్రక్చరింగ్ అంతా దాన్ని ఎన్హాన్స్ చేసేది. మెయిన్గా కంపోజిషన్ కొంచెం ఆ మెలోడియస్ స్ట్రక్చర్ ఉంటే లాంగ్ లివింగ్ ఉంటాయి సాంగ్స్ అవ్వచ్చు, ట్రాక్స్ అవ్వచ్చు. సో మోస్ట్లీ నేను మెలోడీస్ ఇష్టపడుతూ ఉంటా. సో మెలోడీస్ ఎక్స్ట్రాడినరీగా చేస్తారు మణి శర్మ గారు. మేబీ అలా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. వెరీ హ్యాపీ మూమెంట్ నాకు. అలాగే ఆ సాంగ్ని చాలా గ్యాప్ తర్వాత కారుణ్య గారు పాడారు కదా. అవునండి. అంటే ఈ సింగర్స్ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుంది మీది, అంటే థర్డ్ ప్రాసెస్? నేను జనరల్గా అంటే ఇందాక అన్నట్టే నేను నా ఇంటర్వ్యూ మొత్తంలో మీకు ఒకటి అర్థమై ఉంటుంది. నాకు బ్రాండ్ స్టార్ అనే డ్రివెన్ ఎంటిటీ కన్నా నేను చేసే ఒక సాంగ్ అనేదే జనాలకు వెళ్ళింది అనుకోండి, బాగా నానుతుంది అనుకోండి, లిటరలీ ఆ సాంగ్ ఒక స్టార్ అయినట్టే. ఒక సాంగ్ స్టార్ అవ్వాలి అంటే దానికి రీజన్ కంపోజర్ ఒక్కళ్ళే అవ్వరు. కంపోజర్ డెఫినెట్లీ ఐడియాలజీ అంతా వాళ్ళదే అవ్వచ్చు. అండ్ కంపోజర్ పెట్టిన ఐడియాలజీకి లిరిక్ రైటర్ చాలా ఇంపార్టెంట్. కళ్యాణ్ చక్రవర్తి గారు అవుట్ స్టాండింగ్గా రాశారు లిరిక్స్ దానికి. వాసవ సుహాస అండ్ చుక్కలెత్తుకొండలే కోర్ అంత డీప్గా ఉంటాయి లిరిక్స్ కూడా. సో అది చాలా సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్లో అది వన్ ఆఫ్ ద క్రూషియల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు కళ్యాణ్ చక్రవర్తి గారి లిరిక్ కూడా. అండ్ కంపోజిషన్ అవుతుంది. కంపోజిషన్ డెఫినెట్లీ చాలామంది కంపోజిషన్ కూడా విడిగా, అంటే ఒక లిరిక్ లేకుండా ట్యూన్కి కూడా ఒక లాంగ్ లాస్టింగ్ వైబ్ ఉంటే కంపోజిషన్ కూడా బాగా కుదిరింది అని, అదొక పాజిటివ్ థింగ్ కుదిరింది యాక్చువల్లీ. అంటే జనాలకు నచ్చకపోయినా కూడా ఇదే చెప్పుండేవాడిని. ఎందుకంటే చేసినప్పుడు థ్రిల్గా ఫీల్ అయ్యాడు అనుకోండి కంపోజర్, వాళ్ళు హ్యాపీగా ఎవరైనా వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కంపోజిషన్స్ అన్నీ చేసేది, లైఫ్ లీడ్ చేసేది. సో హ్యాపీనెస్ ఇచ్చింది నాకు బాగా. సో అది నా దృష్టిలో మచ్ హ్యాపీయర్ మూమెంట్ అన్ని సాంగ్స్లో కన్నా. అండ్ అది ఏ సాంగ్స్ అయినా నేను చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేశానంటే. అండ్ ఈ రెండు ఫ్యాక్టర్స్తో పాటు మచ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఆ కంపోజర్ చేసిన కంపోజిషన్ని బెటర్గా పోర్ట్రే చేయడం, అది సింగర్ రోల్ ఉంది. సో జనరల్గా నేను ఎలా చేస్తానంటే ప్రతి ఎవ్రీ డీటెయిలింగ్ ఇది కూడా నేనే పాడుకుంటా. ప్రతి విబ్రటో కంట్రోల్స్ కూడా ఒక 3 times విబ్రటో రావాలి, ఇలా ప్రతి డీటెయిలింగ్ ఆ గమకంతో సహా నేను పాడుకుంటాను అనమాట. అదే ఎక్స్ప్రెషన్ నేను సింగర్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే నా గొంతు టోన్ వేరు, ఇంకొక సింగర్ టోన్ వేరు. సో ఆల్మోస్ట్ లైక్ మచ్ హయ్యర్ డీటెయిల్డ్గా నేను ఒక సింగర్ నుంచి ఇన్హెరిట్ చేసుకోవడానికి, అంటే అదే ఎక్స్ప్రెషన్ రావాలి బట్ ఆ సింగర్ గొంతు ఉండాలి. సెలక్షన్ ఆఫ్ సింగర్ అనేది కంపోజర్ రోల్ చాలా పెద్దది. సో ఆ సింగర్ ఎక్కువ సినిమాలు చేశారా, పెద్ద సినిమాలు చేశారా, చిన్న సినిమాలు చేశారా అనేది నేను తీసుకోను కన్సిడరేషన్లో. సింగర్ గొంతు ఈ పాటని హీరో చేస్తుందా లేదా, పాటను స్టార్ చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్.
సో బట్ రెండు విషయాలు తీసుకున్నా కూడా కారుణ్య గారు సక్సెస్ఫుల్ సింగర్. అట్ ది సేమ్ టైం నా కంపోజిషన్ని నేను ఒక చెప్తున్నానంటే, ఒక భావం చెప్తున్నానంటే అర్థం చేసుకుని ఎక్కువ రోజులు స్పెండ్ చేయగలగాలి. ఆ పాటతో బ్లెండ్ అంటే జామ్ అవ్వగలిగి ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ రావాలి, జామ్ అవ్వగలిగే ఇంట్రెస్ట్ ఉండాలి సింగర్కి. నాకు జనరల్గానే అలాంటి సింగర్స్ని ఎక్కువ ఇష్టపడతా. కారుణ్య గారు కూడా నా కంపోజిషన్స్ చాలా ఇష్టపడుతూ ఉంటారు. అది వెరీ హ్యాపీ మూమెంట్ అది. సో ఆ పాట అతను పంపించంగానే చాలా పాజిటివ్గా ఈ పాట, ఇన్ఫ్యాక్ట్ నేను పాడిన దానిలో చాలా స్పీడ్గా లిరికల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా స్పీడ్గా ఉంటాయి. సో అవన్నీ ఇన్కాపరేట్ చేయడానికి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు, ఇష్టపడి పాడారు. సో ప్రతి సింగర్ నేను తీసుకునేది నాతో స్పెండ్ చేయగలగాలి సింగర్ ఎక్కువ రోజులు ఎక్కువ టైం. సో అనురాగ్ కుల్కర్ని కూడా అలాగే చాలా వరకు నా కంపోజిషన్స్ మేము చాలా రోజులు జామ్ చేసుకుంటూ చాలా సరదాగా జాలీగా చేసుకునే కైండ్ ఆఫ్ అటెంప్ట్ యాక్చువల్లీ సాంగ్స్. అండ్ అనురాగ్ కుల్కర్ని ఒకళ్ళు, దీప్తి పాదశారథి అని ఇంకొక సింగర్ ఉన్నారు. చెప్పకే సాంగ్ దీప్తి పాదశారథి గారు పాడారు. అన్ని రోజులు నాతో పాటు జామ్ అయ్యారు. ఆ పాట ఎందుకు నేను ఆ ఎక్స్ప్రెషన్, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఎందుకు పాడాను, దాని వెనకాతలు చాలా రీజన్ అయి ఉంటుంది. దాన్ని బట్టే నేను ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్కి కంపోజిషన్ బిట్ చెప్పి సేమ్ మెలోడీ ప్లే చేయించుకుని బ్యాకింగ్ ఇన్స్ట్రుమెంటల్ లేయరింగ్, ప్రతి లేయరింగ్ నేను అనుకున్న మెలోడీయే అవుతూ ఉండడానికి ఇష్టపడతా. సో ఇన్ని లేయర్లు నేను వేసుకున్నానంటే కంపోజిషన్కి చాలా సపోర్టివ్గా ఉండాలి. ఆ ఎక్స్ప్రెషన్కి కూడా కొన్ని లేయర్స్ ఇంపార్టెంట్. సో ఇంత డీటెయిల్డ్గా ఉన్నప్పుడు ఒక కంపోజర్, సింగర్ చాలా కాంట్రిబ్యూషన్ చాలా అవసరం కంపోజర్ అనుకున్నాను. అందుకే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నా గొంతు సెట్ అయింది అనుకోండి, కొన్ని పాటలకి నేనే పాడేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మచ్ హయ్యర్ ఎక్స్ప్రెషన్స్ మేబీ నా గొంతు టెక్స్చర్తో వస్తుంది. నేను అదే ఎక్స్ప్రెషన్స్ వేరే సింగర్ నుండి కోరుకుంటున్నా కూడా నా గొంతు టెక్స్చర్కి అది మ్యాచ్ అవుతుంది అనుకోండి, ఇంకెవ్వరు పాడినా కూడా అది డూప్లికేట్ అవుతుంది. డూప్లికేట్ ఇన్ ద సెన్స్ విన్న వాళ్ళకి అది ఒరిజినల్గానే ఉండొచ్చు, బట్ నాలో పుట్టింది కదా ఐడియా. సో మోస్ట్లీ ఆ సాటిస్ఫాక్షన్ నేను తెచ్చుకునేందుకోసం నాకు ఇష్టమైన సింగర్, అంటే ఆ సెట్ ఇష్టమైన సింగర్ ఇన్ ద సెన్స్ ఆ పాటకి బ్లెండ్ అవ్వగలిగే సింగర్, ఆప్షన్స్లో బెస్ట్ అనుకునే సింగర్ నేను ఇష్టపడతా. వాళ్ళతో కాల్ చేసి పిలవడాలు, జామ్ చేసి ప్రాపర్గా పాటని బయటకి పోర్ట్రే చేయడానికి, దానికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి ఉంటుంది. లక్కీలీ నాకు అది కూడా కుదిరే చాలా కేసెస్లో. ఓకే, యాక్చువల్లీ ఇందాక మణి శర్మ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, ఆయన మొన్న మధ్య ఇంటర్వ్యూలో అన్నారు, అంటే స్టార్ హీరోలు మహేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు నాన్ స్టాప్గా తమన్, దేవిశ్రీ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్కే కాకుండా నాలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి కూడా ఒక ఛాన్స్, వాళ్ళకి 2 ఛాన్సులు ఇస్తే నాకు ఒక ఛాన్స్ ఇస్తే కొంచెం కొత్త మ్యూజిక్ వస్తుంది, చేంజ్ ఓవర్ ఉంటుంది అనేసి. దానికి మీరు ఏకీభవిస్తారా? అంతేనండి, ప్రతి కంపోజర్ కోరుకునేది అదే. ఆపర్చునిటీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్స్గా మనం ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసి ఒక కొత్తగా ఒక ఐడియాని పోర్ట్రే చేసి చూపించాలనుకోవాలంటే ఆపర్చునిటీ, మూవీస్ అనుకుంటే ఆపర్చునిటీస్ మచ్ హయ్యర్ మ్యాటర్స్. ఎప్పుడు వేరే విషయాలు ఏమైనా కూడా మణి శర్మ గారనే కాదు, ఏ కంపోజర్ అయినా అదే ఆలోచిస్తారు, ఇష్టపడతారు అలాగే చేయడానికి. ఏ కంపోజర్ అయినా అంతే కదండి, జనరల్గా ఆపర్చునిటీ వస్తేనే వాళ్ళ ఐడియాని పోర్ట్రే చేయగలుగుతారు. అంటే ఎప్పుడైనా డైరెక్టర్ ఆలోచించే వైబ్లో ఇంకొక కంపోజర్ ఎవరైనా వచ్చి వాళ్ళ బ్రాండ్ ఏదో తక్కువ ఉంది కదా అని ఒక సేఫ్గా ఒక బ్రాండెడ్ కంపోజర్ దగ్గరికి వెళ్ళడం అనేది, ఆ ప్రాక్టీస్ చాలా రోజుల నుండి ఉండొచ్చు. కానీ అది ఇంక మారుతున్న కాలంలో స్టోరీ అనేది ప్రయారిటీ అయ్యి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చి మచ్ హయ్యర్ ఎక్స్పోజర్ వస్తున్నప్పుడు సబ్జెక్ట్ చాలా మచ్ హయ్యర్ మ్యాటర్స్ అవుతుంది అలాంగ్ విత్ హీరో. అందుకే పెద్ద పెద్ద హీరోలు చేసినా కూడా కొన్ని సబ్జెక్ట్స్ వర్కౌట్ అవ్వట్లేదు ఆడియన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి. అవి ఎందుకు అవ్వలేదని రీజన్ చెప్పలేము, ఎందుకంటే అది ఆడియన్స్లో ఆ మూడ్ ఎలా ఉందని తెలియదు. మంచి సబ్జెక్ట్ అయినా కూడా ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాయి. బట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కంపోజర్ ఈ సినిమాకి కరెక్ట్, బట్ అతను కొత్తవాడు, సో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే పాట అనేది మ్యాటర్స్ అవుతుంది కానీ ఏ కంపోజర్ చేశాడనేది పెద్ద మ్యాటర్స్ అవ్వదు. ఈ కాలంలో పాట నచ్చితే వింటారు, పెద్ద కంపోజర్ చేశారని చెప్పి వినేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఏం లేరు ప్రాక్టికల్లీ. సో మారుతున్న కాలంలో మనుషుల మైండ్ సెట్స్ కూడా స్లోగా ఇవాల్వ్ అవుతూ ఉంటే మచ్ హయ్యర్ ఆపర్చునిటీస్ కొత్త వాళ్ళకి వస్తాయి. ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకు కూడా కొత్త కైండ్ ఆఫ్ అప్రోచ్లో నేను చూపించుకుంటాను అనుకున్న వాళ్ళకు కూడా స్కోప్ దొరుకుతుంది. సో ఇవన్నీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నుండి రావాల్సిన చేంజెస్ అండ్ కాల్స్. ఓకే, మధ్యకాలంలో చూసుకుంటే ఒక సినిమాకి ఒకళ్ళు మ్యూజిక్ చేస్తున్నారు, ఇంకొకరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇద్దరికి ఆపర్చునిటీ దొరుకుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఇద్దరికి క్రెడిట్ సరిగ్గా రావట్లేదు అనుకోవచ్చా? యాక్చువల్లీ అది బెటర్ ప్రాక్టీస్ అయితే కాదు. ఎందుకంటే ఒక మూవీ అనేది ఇందాక నేను చెప్పినట్టు 2.5 hours ఒక జీవితాన్ని చూపిస్తున్నప్పుడు ఒక జీవితాన్ని ఇద్దరు వర్ణిస్తే ప్రాపర్గా ఉండదు, ఒకడే వర్ణించాలి.
అది ఏ ఫీల్డ్ అయినా, అది డైరెక్టర్ స్టోరీని వర్ణిస్తున్నారు అనుకోండి, ఒక డైరెక్టరే ఉండాలి. మ్యూజిక్ ఆ స్టోరీని మ్యూజికాలిటీ రూపంలో జనానికి వర్ణిస్తున్నారు అనుకోండి, ఒక్కళ్ళే ఉండాలి. క్యాపబిలిటీ డిఫరెన్సెస్ వల్ల మేబీ సినిమా మధ్యకి వచ్చాక ఆ మ్యూజిక్ కంపోజర్ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అంటే అది వేరే సంగతి. బట్ అదొక బెటర్ ప్రాక్టీస్ అంటే కాదు, డెఫినెట్లీ బెటర్ ప్రాక్టీస్ కాదు. ఎందుకంటే ఒక జీవితాన్ని చూపిస్తున్నప్పుడు ఆ జీవితాన్ని ఒకటే వర్ణించాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు ఆడియన్స్ కూడా. ఒక్కొక్క కంపోజర్ ఒక్కొక్క ఎమోషన్ ఒక్కో రకంగా చూస్తారు. ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కాబట్టి ఎవరినైతే నమ్ముతారో వాళ్ళతోనే సినిమా అంతా జర్నీ చేయడం ఎప్పుడూ ఇంపార్టెంట్. ఇప్పుడున్న కాంపిటీషన్ దృష్ట్యా మనం మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య రిలేషన్ అనేది ఎంత హెల్దీగా ఉంటుంది? అంటే హెల్దీగా ఉంటుందా, లేకపోతే ఏమన్నా ఈగోలు వంటివి ఉంటాయా? జనరల్గా ఈ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ కంపోజర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు, అంటే నాకు ఎక్స్పీరియన్స్గా ఆల్రెడీ సీనియర్స్గా ఉన్న వాళ్ళందరూ పర్స్పెక్టివ్ అంటే నాకు తెలియదు ఆబ్వియస్గా. బట్ ఇప్పుడున్న పర్స్పెక్టివ్తో ఇప్పుడు నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ సిమిలర్ టైంలో స్టార్ట్ చేసిన జర్నీలో ఉన్న కంపోజర్స్ అందరం అయితే, నేను జనరల్గా ఇప్పుడు హరిగౌర మొన్న ఇప్పుడు ఈ హరోం హర తర్వాత హరిగౌర గారు చాలా పాజిటివ్గా ఎప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం, హెల్దీగా మాట్లాడుకుంటూ ఉంటాం. విజయబుల్గాని నేను హెల్దీగా ఎప్పటి నుండో మా ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, ఆల్మోస్ట్ లైక్ నేను RX100 మూవీ అప్పటి నుంచి మేము ఇద్దరం బాగా క్లోజ్. అండ్ వివేక్ సాగర్తో కూడా అప్పుడప్పుడు జనరల్గా ఒక పాట బాగుంటే నేను కాల్ చేయడం, తను కాల్ చేయడం చేస్తూ ఉంటాం ఎలాగో. సో ఇప్పుడు బేసిక్గా ఎక్కడైనా, అండ్ అరుణ్ చిలువేరు యాక్చువల్లీ ఇప్పుడు మచ్ హయ్యర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు అరుణ్ చిలువేరు అని కంపోజర్ ఉన్నారు. తను ఒకే ఒక లోకం అనే సాంగ్ చాలా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. తను కంపోజర్ అయి ఉన్నా కూడా నాకు ఏమైనా గిటార్స్ ఏమన్నా ప్లే చేయాలి అంటే, సో హెల్దీగా మచ్ మోర్ దెన్ కంపోజర్స్ అందరం ఫ్రెండ్స్. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే హెల్దీ కాంపిటీషన్ ఎప్పుడైనా ఏ ఆర్ట్ ఫీల్డ్ అయినా హెల్దీగా కాంపిటీషన్ ఉండాలి. ఎందుకంటే ఆర్ట్కి ఒక రూపం లేదు, ఒక డైమెన్షన్ లేదు. ఎవరికి వాళ్ళు తోచింది వాళ్ళు వర్ణించుకుంటారు. ఏ ఆర్ట్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఏదైనా. సో అలాంటప్పుడు కాంపిటీషన్ అనే దానికి ఒక మీనింగ్ లెస్ అని అనుకుంటా. ఎండ్ ఆఫ్ ద డే బెటర్గా ఆడియన్స్ని గ్రాప్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక కంపోజర్కి. బెటర్గా వాళ్ళ సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవాలి, నా ప్రపంచంలో నేను బతికి కొత్తగా చేయాలి, నేను ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయినా పర్వాలేదు బట్ నేను హ్యాపీగా ఉండాలని ఒక పర్స్పెక్టివ్తో ఒక కంపోజర్ ఆలోచిస్తారు. ఇవన్నీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ వర్క్ని వాళ్ళు ప్రజెంట్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అందరూ హ్యూమన్ బీయింగ్స్, అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఒక ధైర్యంగా ఉంటుంది. సో లక్కీలీ నాతో ఉన్న చాలా, నేను చెప్పాను కదా, హరిగౌర కానీ, విజయబుల్ గణన్ కానీ, వివేక్ సాగర్, ప్రశాంత్ ఆర్ విహారీ, అరుణ్ చిలువేరు, మేమందరం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు హెల్దీగా ఉంటుంది మా అందరి మధ్య కమ్యూనికేషన్. అండ్ విజయబుల్ గణన్ గారు అంటే గుర్తుకొచ్చింది, ఆయన ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా చేస్తున్నారు కదా. అవును. సో మీరు కూడా అలా చేసేది ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయండి, డెఫినెట్లీ. ఇంకా బెటర్ ఒక 2-3 మూవీస్ ఇంకొంచెం బెటర్గా రీచ్ అయ్యాయి అనుకోండి, నా పాటలు కూడా కొంచెం ఆడియన్స్లోకి వెళ్తూ బెటర్ ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్లీ ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా చేసుకుంటూ ప్యారలల్గా. ఎందుకంటే ప్రతి కంపోజర్కి ఒక యూనిక్గా నేను పోర్ట్రే చేయలేకపోతున్నాను, ఆపర్చునిటీస్ విజువల్గా నాకు సినిమా రావట్లేదు అనుకుని ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. సో నా కైండ్ ఆఫ్ కలర్ ఒకటి ఉంటుంది కంపోజిషన్, నాకంటూ ఇష్టమైన కలర్, నాకున్న కాన్ఫిడెన్స్ కలర్స్ కూడా అవ్వచ్చు. సో అవన్నీ ఆ పాటలు ఎప్పుడు ఆపర్చునిటీ ఇంతవరకు రాని మూమెంట్లే చాలా ఉన్నాయి. సో ఇంకొక 2-3 మూవీస్ నేను కొంచెం ఫిగర్ అవుట్ చేసుకున్నాక కొంచెం ఆడియన్స్లో ఓకే నా వర్క్ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చాయనుకోండి, ఆడియన్స్ చూస్తారని కాదు బట్ నాకు కొంచెం సేఫ్ మైండ్ కూడా ఉంటుంది, సేఫ్గా కొంచెం మైండ్ కూడా స్టేబిలైజ్ అయి ఉంటుంది. కాబట్టి ఇంకా నేను అప్కమింగ్లోనే ఉన్నాను. ఆడియన్స్ కూడా డెఫినెట్లీ నచ్చుతున్నాయి. ఆడియన్స్ కూడా నా కంటెంట్ ఏదైతే మ్యూజిక్ కంటెంట్ చేస్తున్నానో వెరీ హ్యాపీ ఫర్ దట్. సో నెక్స్ట్ చేసే ఎంటిటీ కూడా కరెక్ట్గా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేట్టుగా నాలో ఇంకో యూనిక్ ఫ్లేవర్, ఒక కైండ్ ఆఫ్ కంపోజిషన్స్ అవి పెట్టి ప్రైవేటైజర్గా చేద్దామని ఎప్పుడూ ఉంటుంది, నాకు చేద్దామనే ప్లాన్ ఇన్ఫ్యాక్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.